మనకి 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి లోకనీతి, 2 దేవుని నీతి అంట. ఇందులో నీతి అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. నీతి అన్న విషయాన్ని పక్కన పెడితే ఒకటి లోకము, 2 దేవుడు. లోకం అంటే ఎలా ఉంటుందో బైబిల్ ద్వారా మనకు తెలుసు. అలాగే దేవుడు అంటే ఏంటో కూడా మనకు బైబిల్ ద్వారా తెలుసు. అయితే 2 విషయాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఒకటి లోకంలో ఉండే నీతి ఉందంట. 2 దేవుని నుండి వచ్చే నీతి కూడా ఉందంట. లోకనీతి, దేవుని నీతి ఒక్కొక్కటి ఎలాగా ఒక్కొక్కరితో మరి ఈ 2 విషయాలు ఒకదానికొకటి ఎలా విభేదిస్తున్నాయి? లేకపోతే 2 సమానంగా ఉన్నాయా? 2 వేరువేరుగా ఉన్నాయా? ఒకటి ఒకదానితో ఒకటి ఏమన్నా విభేదిస్తూ కనిపిస్తుందా? ఇది బైబిల్‌లో మనం చూడాల్సుంది. మరి బైబిల్‌లో ఈ విషయాలు మనం చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. లోకనీతి, దేవుడి నీతి అని కనిపించే ఒక రిఫరెన్స్, ఈ విషయాలను ఎత్తే ఒక రిఫరెన్స్ మనకి బైబిల్‌లో దేవుడు మనకు రాయించినట్లు కనిపిస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు. రోమపత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసినట్లయితే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఇక్కడ వారు అన్నది ఎవరి గురించి అంటే 10వ అధ్యాయం మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది. సహోదరులారా ఇశ్రాయేలీయులు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ 2వ వచనంలో కనిపిస్తున్న ఈ వారు ఎవరన్నది మనకు తెలుస్తుంది. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. పౌలనే నేను ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారని పౌలైన నేను వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. అదేంటి? ఇక్కడేమో వాళ్ళు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారంట. కానీ వారి ఆసక్తి ఎలాగుందంటే జ్ఞానానుసారంగా లేదంట. అంటే మనలో చాలా ఆసక్తులుంటాయి. అవి వాక్యానుసారంగా ఉన్నాయా? లేదంటే లోకానుసారంగా ఉన్నాయా? ఎలాగా దేవునితో విభేదిస్తున్నాయి, దేవుని ఆలోచనతో విభేదిస్తున్నాయో ఈ వచనంలో ఎత్తి మాట్లాడుతున్నాడు. వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అంటే స్వనీతిని స్థాపిస్తున్నారంట. దేవుని నీతని చెబుతూ స్వనీతిని స్థాపించే విధంగా ఉన్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అసలు లోకనీతి అంటే ఏంటంటే, చాలా మంది అడిగితే నీతి అంటే ఏంటండి అని అడిగితే, నీతి అంటే ఏం లేదండి. మరి పేదవారికి ఏదన్నా అవసరతల్లో ఆదుకోవటం, లేదా ఏ విషయాల్లో అయినా వాళ్ళకి లోటు కనిపిస్తే, ఆ విషయాల్లో మనం స్పందించి వాళ్ళకి సహకారులుగా నిలబడి, మరి ఎండాకాలం వచ్చిందనుకోండి, రోడ్ల మీద గానీ, అనేక ప్రదేశాల్లో చలివేంద్రాలను పెట్టి, ఇదిగో మేము చాలామంది ఎండలో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళకి కాస్తన్ని మంచినీళ్ళు ఇస్తే మరి అది పుణ్యం. అది దేవుడు చేయమన్నాడు అన్నట్టు ఆ రోడ్ల మీద పక్కన చలివేంద్రాలు అని ఏర్పాటు చేసి అక్కడ నీళ్లను మరి సరఫరా చేస్తూ అక్కడ వాళ్ళు పోస్టర్స్ వేసుకొని ఇదిగో ఈ సేవా కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పుకుంటూ పేపర్‌లో వేయించుకుంటారు. టీవీల్లో అనౌన్స్‌మెంట్స్ చేపించుకుంటారు. గొప్పగా చెప్పుకుంటారు. అలాగే చాలా విషయాలు లోకంలో ఇదిగో మేము ఇలాగా నీతిని చేస్తున్నామండి. నీతి కార్యక్రమాలు మేము చేస్తున్నామని బ్లడ్ డొనేషన్ విషయంలో గానీ, అలాగే పళ్ళు, వస్త్రాలు డొనేషన్ విషయంలో గానీ, వృద్ధా వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ అనేక మందికి మరి పళ్ళు పంచిపెట్టడం, వాళ్ళకి వస్త్రాలు పంచిపెట్టడం, అలాగే ఆహారం పెట్టడం, చాలా విషయాలులో వాళ్ళు పాల్గొని ఇదిగో మేము మా నిమిత్తమే కాదు, చాలా మంది నిమిత్తం మేము ఆలోచిస్తున్నాము. అనేక మంది ప్రజలకు మరి వాళ్ళందరికీ రకరకాల వస్తువు రూపంలో గానీ, ఆహార పదార్థాల రూపంలో గానీ, వాళ్ళకి మేము మరి ఇదిగో ఈ మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నామని చెప్తూ ఉంటారు. ఇది లోకనీతిలో కనిపిస్తుంది. ఇది మనం ఆలోచించినట్లయితే మంచి కార్యక్రమాలే చేస్తున్నారు కదండీ వీళ్ళందరూ. దేవునికి అనుకూలంగానే ఉన్నాయి కదా ఇయన్నీని. దేవుడు ఇష్టపడతాడు కదా వీటన్నిటిని అని మనం అనుకోవచ్చు. కానీ పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళు
స్వనీతిని స్థాపించారంట. ఆ నీతి దేవునికి దగ్గరగా లేదని ఖచ్చితంగా పౌలు గారు రోమపత్రిక 10వ అధ్యాయం 2, 3 వచనాల్లో మనకు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఎలా విభేదిస్తుందసల? దేవుని నీతితో ఈ లోకనీతి ఎలా విభేదిస్తుంది? దేవుని నీతిని కాదని లోకనీతిలో ఎళ్ళిపోయి అనేక మంది నరకానికి జారిపోతున్నారు. మనం అలా జారేవారుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఒకటి ఖచ్చితంగా మరి నూతన నిబంధనలో మనకి రాసినప్పుడు దాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా చేసి వెళ్తే ఏమవుతుందో మరి పూర్వీకులైన ఇశ్రాయేలీయులు ఎలా చేశారో, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పొందారో ఒకసారి మనం ఆ విషయాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7 అధ్యాయం 7 వచనంలో ఒక విషయాన్ని మరి మత్తయి గారు రాస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 7 అధ్యాయం 7 వచనంలో ఒక విషయాన్ని అక్కడ మత్తయి గారు ప్రస్తావిస్తున్నారు. మత్తయి సువార్త 7 అధ్యాయం క్షమించండి. మార్క్స్ వార్త 7 అధ్యాయం 7 వచనంలో ఈ ప్రజలు 6 నుంచి చూద్దాం. అందుకైన వారితో ఇలాగ చెప్పెను. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఇదే విషయాన్ని మరి యెషయా గారు 29 అధ్యాయం 13 వచనంలో కూడా రాశారు. అక్కడ ఇదే విషయం గురించి యెషయా గారు ప్రస్తావించారు. దాన్నే మత్తయి గారు ఎత్తుకుని క్షమించండి, మార్క్ గారు ఎత్తుకుని ఇక్కడున్న ఇశ్రాయేలుకి ఇదిగో మీకోసం అప్పుడెప్పుడో యెషయా గారు చెప్పారు. మళ్ళీ ఇదిగో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మళ్ళీ ఈ విషయాలు మీ ముందు ఎత్తుతున్నానని యేసుక్రీస్తు వారు ఏదైతే సందర్భాలు చెప్పారో ఆ విషయాన్ని మార్క్ గారు ఎత్తి మరి చెప్తున్నారు. అంటే ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే తమ స్వనీతిని ఆధారం చేసుకొని దాన్నే దేవుని నీతి అని చెబుచు ప్రజలనంట ఆ నీతిలోనికి రప్పించి ఇదే దేవుడు, ఇలాగ వెళ్తేనే మీరు పరలోకం చేరుతారు, ఇలా ఉంటేనే మీరు దేవునికి అనుకూలంగా ఉంటారని తమ ఆలోచనలు దేవుని ఆలోచనలతో కలిపి చెప్తున్నారు. అదే విషయాన్ని మరి మత్తయి సువార్తలో 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 అధ్యాయం 15 వచనంలో ఒక మాటని మత్తయి గారు ప్రస్తావిస్తున్నారు. ఏమంటున్నారంటే ఇక్కడ అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇది యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భాలండి. మరి మత్తయి గారు ప్రస్తావిస్తున్నారు కాబట్టి, మరి మత్తయి గారు చెప్పినట్టు నేను చెప్తున్నానిక్కడ. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టవచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అని ఇక్కడ అయ్యో! 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 అని యేసుక్రీస్తు వారు చాలా విషయాల్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏం చేస్తారంట వీళ్ళు? వీళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళలో పెట్టి, వాళ్ళ సొంత నిర్ణయాలు దేవుడి నిర్ణయాలుగా చెప్పి, ఇదే దేవుడు చేయమన్నాడు, ఇలాగే మిమ్మల్ని ముందుకు వెళ్ళమన్నాడు, ఇదే దేవుడి నీతి అన్నట్టు వాళ్ళ సొంత నీతిని వాళ్ళ హృదయాల్లో పెట్టి, చివరి క్షణం వరకు తీసుకెళ్ళి చనిపోయిన తర్వాత వీళ్ళతో పాటు వీళ్ళని కూడా నరకానికి తీసుకెళ్ళిపోతున్నారంట. ఈ శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని. అదే విషయం ఇదే 23 అధ్యాయం 2-7 వచనాల్లో మనం చూసినట్లయితే శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియలు చెప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషులను భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేళ్ళతోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడ నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. తర్వాత తమ రక్షరికులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందుల్లో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబడుటయు కోరుదురు. మీరైతే తర్వాత వేరే సందర్భంలోకి వెళ్తుంది. ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే రకరకాల ఆలోచనలు అక్కడున్న ప్రజల మీద పెట్టి ఇవన్నీ మీరు చెయ్యండి. ఇవి ఎలా ఉన్నాయంట?
మోయి సఖ్యం కానంత భారంగా, బరువుగా ఉన్నాయంట. వీటన్నిటిని మీ మీద పెట్టుకొని మీరు చేయండి. మేమైతే వేళ్ళతో కనీసం వేళ్ళతో ఇలా లేపి చేసే ప్రయత్నం మేము చెయ్యం. ఎందుకంటే ఎవరైనా మనకు చెప్పేవారుగా ఉన్నప్పుడు మొదట వాళ్ళు చేస్తూ ఉంటారు. చేసి ఇదిగో మీరు కూడా మాకులాగా చేయండి అని పౌలు గారు గాని, యేసుక్రీస్తు వారు గాని, భక్తులందరూ కూడా మరి మార్గదర్శకులుగా ఉండటానికి వాళ్ళేం చేశారంటే ఫస్ట్ వాళ్ళు చేశారు. చేసి చూపించారు. చేసి చూపించి మనల్ని కూడా అలా చెయ్యమని చెప్తున్నారు. వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే మీరన్నీ చేసేసేయండి. కానీ మేము ఒక్కటి కూడా చెయ్యం అని అక్కడున్న ప్రజల చేత, వాళ్ళ చేత చెప్పించి మోయసఖ్యం గాని బరువులంటారు. చాలా బరువైన బాధ్యతలు వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళని నలిపేస్తున్నారంట. నలిపేసి వాళ్ళని లోకనీతులతో నింపేసి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే చర్చెస్‌లో ఆహ్, మనం బయట చర్చెస్‌లోకి వెళ్ళినప్పుడు వాళ్ళేం జేస్తారంటే టార్గెట్ అంతా కూడా పాకెట్ మీద పెట్టి చెప్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులివ్వాలి. వాళ్ళ నుంచి ఏదో ఒకటి మేము తీసుకోవాలి. ఆ డబ్బులతో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మేము చెప్పిన విషయాలు ఆహ్, ఎటువంటివైనా సరే మా ఫైనల్ మా ఫైనల్ టార్గెట్ ఏంటంటే, వాళ్ళ నుంచి మేము డబ్బులు ఆశించుకోవాలి. వాళ్ళు ఎటెళ్ళిపోయినా పర్వాలేదు. ఆదివారం ఒక్కరోజు మా దగ్గరకొస్తారు. మేము ఎలాగన్నా సరే వాళ్ళని ఆహ్, ఏదో ఒక విషయం చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బుల్ని మేము రప్పించేసుకోవాలి. ప్రతీది కూడా వాక్య సంబంధమైన బోధ కాకుండా, శారీర సంబంధమైన బోధలు వాళ్ళ దగ్గర చేసి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆశించే పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే, స్వకీయ కోరికలు అనేకమైన కోరికలుంటాయి. స్వకీయమైన కోరికలు నెరవేరాలంటే, వాక్యాన్ని త్రోవ పట్టించాలి. పక్కకు పెట్టాలి. ఎప్పుడైతే వాక్యాన్ని పక్కకు పెట్టామో, ఆటోమేటిక్‌గా మరి డబ్బులన్నీ వచ్చేస్తుంటాయి. రకరకాల వాదనలన్నీ మనిషిలోకెళ్ళిపోతాయి. అప్పుడు మనుషులు ఎలా ఉండాలంటే, దేవుని సంబంధమైన జ్ఞానంతోనూ, దేవుని సంబంధమైన నీతితో వాళ్ళు నింపామనుకో, ఇటువంటివన్నీ వాళ్ళ ముందు చెల్లవు. ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళ ముందు చెల్లవో, మేము ఏ విషయాలు చెప్పినా మా సొంత నిర్ణయాలు రకరకాల అన్ని నిర్ణయాలు పెట్టి మార్క్సు వార్త 7 అధ్యాయం 7 వచనంలో మనం చూసాం. దైవోపదేశములను బోధిస్తున్నారంట. వాళ్ళ సొంత విషయాలన్నీ వాళ్ళ మైండ్‌లో పెట్టేసి, మరి సొంత కార్యక్రమాలు దేవుడు చెప్పాడన్నట్టు వారి ముందు చూపించి, మరి వాటన్నిటిని కూడా మరి దేవుడు చెప్పాడు అన్నట్టు వాళ్ళ ముందు చెప్పి, వాళ్ళని ఆహ్, దేవుడి నీతిలో కాకుండా స్వనీతిలో వాళ్ళని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఇశ్రాయేలీయులు మరి అప్పటి వరకు బాధ్య మోషే గారు మరి బాధ్యతలో గాని, తర్వాత యెహోషువ గారు తీసుకున్న మరి బాధ్యతలు తీసుకొని ఇశ్రాయేల్‌ని నడిపించడంలో గాని, తర్వాత న్యాయాధిపతులు వీళ్ళందరూ నడిపిస్తుండగా చివరి న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు గారి దగ్గరికి ఇశ్రాయేల్ అందరూ వచ్చేసారంట. ఇశ్రాయేల్ అందరూ వచ్చేసి ఏం జేస్తున్నారో ప్రతీది కూడా దేవుని కనుసంధానంలో దేవుడు ఏదైతే చెప్తే మీరలా చేయాలని ప్రవక్తల ద్వారాను, న్యాయాధిపతుల ద్వారాను, అక్కడున్న భక్తుల ద్వారాను అనేకమైన సూచనలు వాళ్ళకిచ్చి ఇశ్రాయేల్‌ని నడిపిస్తూ, దేవుని నీతిలో వాళ్ళని నడిపిస్తూ మీరెలా ఉండాలి, ప్రతి విషయంలో చక్కగా ఉండాలని ఒక ధర్మశాస్త్రాన్ని వాళ్ళకిచ్చి, దాంట్లో నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్‌కి ఏంటంటే ఇది నచ్చలేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత పద్ధతులు వాళ్ళు నెరవేర్చడం కోసం మరి దేవుడు సంబంధించిన మాటలు, దేవుడు సంబంధించిన వాక్యాలు వాళ్ళకి విభేదంగా కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నప్పుడు అయ్యో! మేమిలా ఉంటే అవ్వదు. మా యొక్క ఉద్దేశాలు గాని, మా యొక్క ఆలోచనలు గాని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా నెగ్గవు. కాబట్టి ఇలా కాదు. దేవుడు ఆలోచనలో మనం వెళ్తే మరి శరీరక సంబంధించిన మాకు అనేకమైన కోరికలున్నాయి. వాటెక్కడ కూడా ముందుకి మేము తీసుకెళ్ళలేము. కాబట్టి మేమేం చేయాలంటే అర్జెంట్‌గా సమూయేలు గారి దగ్గరికెళ్ళి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాం. అని వీళ్ళందరూ వచ్చి ఏం చేశారో సమూయేలు గారు ఆహ్, మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 8 అధ్యాయం 4 వచనంలో ఒక విషయాన్ని మరిక్కడ ప్రస్తావిస్తున్నారు. ఏం జరిగిందో ఒకసారి మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 8 అధ్యాయం 4 వచనం. 8 అధ్యాయం 4 వచనం. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి చిత్తగించుము. నీవు వృద్ధుడవు. నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమింపుము. అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే సకల జనుల మర్యాద చొప్పున అంటున్నారు. అంటే ఇశ్రాయేలీయులు అక్కడున్న అన్యులతో సాంగత్యం చేస్తున్నారు. ఇక్కడ అర్థమవుతుంది.
సకల జనుల మర్యాద చెప్పున మాకొక రాజుని నియమింపుము. అంటే అన్యులుగా ఉన్న రాజ్యాల్లో రాజులు ఎలా వ్యవహరిస్తున్నారు? ప్రజలకి, రాజులకి మధ్య ఎటువంటి వ్యత్యాసాలున్నాయి? రాజులు ఎటువంటి నియమ నిబంధనలు వాళ్ళ మీద పెట్టి ప్రజల్ని వాళ్ళ వాళ్ళకి ఎటువంటి స్వాతంత్రాన్ని ఇస్తున్నారు. స్వతంత్రం అంటే స్వచ్ఛమైన దాని గురించి నేను మాట్లాడట్లేదు. అంటే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా వదిలేస్తున్నారు. మాకంటూ కొన్ని శరీర సంబంధించిన కోరికలుంటాయి. శరీర సంబంధించిన ఆలోచనలుంటాయి. వాటిని మేము నెరవేర్చుకోవాలి. అక్కడ దేవుడు చెప్పిన మాటలు మాకు అడ్డంగా కనిపిస్తున్నాయి. కానీ మాకది కావాలి. మేమలా ఉండాలి. అని ప్రారంభం నుంచి కూడా మోషే గారు బాధ్యత వహించి నడిపిస్తున్నప్పటి నుంచి కూడా వీళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ వ్యతిరేకత కాస్త ఎక్కువవుతూనే వచ్చింది గానీ ఎక్కడా కూడా తగ్గలేదు. అది ఎంతవరకు వచ్చేసిందంటే ఇదిగో మీరు ప్రవక్తలుగా ఉన్నారు. తర్వాత న్యాయాధిపతులుగా ఉన్నారు. ఇదిగో మళ్ళీ ఇదిగో మీరు న్యాయాధిపతులుగాను, ప్రవక్తలుగాను మీరు చాలా విషయాలు మాకు చెప్పారు. చాలులెండి ఇప్పటి వరకుని. మేమింకా ఇలా కాకుండా మాకొక రాజుని పెట్టేసారనుకోండి, మా పాటలు ఏవి మేము పడతాం. మా ఆలోచనలేంటో, మా ఉద్దేశాలేంటో రాజుతో మేము పంచుకొని, మా ఇష్టాలు మేము అణిచేసుకోకుండా, మా ఉద్దేశాలు మేము చంపేసుకోకుండా, మరి మాకంటూ కొంచెం స్వేచ్ఛ ఉంది కాబట్టి, మాకంటూ శరీరాలున్నాయి కాబట్టి, ఈ శరీరాలతో మా ఇష్టాలు నెరవేర్చుకోవాలి. మేము ఆనందంగా ఉండాలి. తినాలి, త్రాగాలి, గెంతాలి. మా ఆనందాలన్నీ తీర్చుకోవాలని వచ్చేసంట ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు సమూయేలు గారితో. "చిత్తగించుము నీ వృద్ధుడవు. సమూయేలైన మీరు వృద్ధులుగా ఉన్నారు. నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజుని నియమింపుము. అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి." ఇక్కడొచ్చారు, మాట్లాడుకున్నారు. ఇలా చేయండి అని సమూయేలు గారి దగ్గరికొచ్చినప్పుడు సమూయేలు గారు బాధపడిపోయారు. అదేంటి తండ్రే దగ్గరుండి ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ప్రతీది ఏది అవసరమో, ఏది అవసరం లేదో ప్రతి విషయాన్ని ఆయనే దగ్గరుండి మా మంచి చెడ్డ అంతా చూసుకుంటున్నారు గదా! ఇంత సడెన్‌గా వచ్చేసి దేవుడు మా మీద అధికారంగా ఉండకుండా పక్కన పెట్టేసి, ఒక మనిషిని అధికారం కావాలని కోరుకుంటున్నారేంటి? వీళ్ళు సరిగా లేరు. అన్యులతో సాంగత్యం కలిగి ఉన్నారు. సరేలే సమూయేలు మీరేం జేస్తారంటే, ఇదిగో వాళ్ళు ఎలాగైతే కోరుకుంటున్నారో అలాగే వాళ్ళకొక రాజుని నియమించేసేయి. వాళ్ళకొక రాజుని నియమించు. వాళ్ళ ఇష్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నెరవేర్చుకుంటారు. వీళ్ళ విషయాల్లో ఇంకా ఇన్వాల్వ్ కాను. ఎక్కడో కొద్దిమంది నా పిల్లలున్నారు. వాళ్ళ విషయంలో నేను దృష్టి పెట్టుకుంటాను గానీ, వీళ్ళందరిని కాపాడాలి, వీళ్ళందరిని చేయాలని నేను ప్రతి విషయంలో బాధ్యత తీసుకొని వీళ్ళందరిని ముందుకు నడిపిస్తూ ఉంటే, ఎక్కడ కూడా నాకు ప్రారంభం నుంచి అన్ని విషయాల్లో కూడా వ్యతిరేకతతో ఉండి, ఎక్కడ కూడా నా ఉద్దేశాలు నెరవేర్చడంలో అన్ని విషయాల్లో వీళ్ళు వెనక్కే ఉంటూ, ఎక్కడా కూడా నన్ను సంతోషపరిచిన వారు కాదు. చివరికి నన్నే రాజుగా నేనుండవలసిన స్థానాన్ని తీసేసి, ఆ స్థానంలో ఒక మనిషిని కూర్చోబెట్టి, ఆయన్నే రాజుగా చేసుకొని, ఆయన ఏదైతే చెప్తాడో అలా మేముంటాము అని వీళ్ళొక ఆహ్, అందరూ కలిసి ఒక ఉద్దేశ్యంతో మరి ఒక మోటోగా వచ్చి మరి సమూయేలు గారికి రిక్వెస్ట్ పెట్టడం. తర్వాత నుంచి వాళ్ళ స్థితులు ఏమయ్యాయో, తర్వాత ఎలా మారిపోయాయో మనం కూడా అలాగే ఉన్నామండి. దేవునికి ఎక్కువ ఆధిక్యత ఇవ్వకుండా, మన ఆలోచనలకి ఆధిక్యత ఇస్తూ, మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ, మన ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ, స్వనీతినే మరి స్థాపించి బూనుకుంటూ, స్వనీతితోనే మనం ముందుకెళ్తాం గానీ, ఆహ్, దేవుని నీతికి ఎక్కడా కూడా మనం అవకాశం ఇవ్వకుండా, మన స్వనీతినే స్థాపించి బూనుకుంటూ, ప్రతి విషయాల్లోని దేవుడిని పక్కన పెట్టి, ఆలో మనుషుల ఆలోచనలతో లోకంలో ఉన్న స్వనీతిని స్థాపించుకుంటూ, ఆ నీతిలోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఎళ్ళినప్పుడు ఏమవుతుంది రోమపత్రిక 12 అధ్యాయము 2 వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నారు. రోమపత్రిక క్షమించండి మత్తయి సువార్త 5 అధ్యాయము 20 వచనాన్ని ఒకసారి చూస్తే మత్తయి సువార్త 5 అధ్యాయము మత్తయి సువార్త 5 అధ్యాయము 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి చాలా అధికంగా ఉండాలంట. మరేంటి ఎలా ఉంది లోకంలో చూస్తుంటే శాస్త్రులు చాలా బాగున్నారు. శాస్త్రులంటే శాస్త్రవేత్తలు గాని, లోకంలో గొప్పవారుగా పిలువబడుతున్నవారు గాని, నేటి క్రైస్తవుల్ని మొత్తం ఆడేసుకుంటున్నారు. ఎలా కావాలంటే అలాగ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బైబిల్‌లో వచనాలు తీయటం, ఇక్కడ ఇలాగుంది, అక్కడ ఇలాగుందని. మన బీఓఏలో ఉన్న పిల్లలు తప్ప, మన బీఓఏలో ఉన్న వాళ్ళు తప్ప, బయటున్న వాళ్ళు ఎవ్వరు కూడా మరి సరైన
క్రమంలో వాక్యాన్ని విభజించి చెప్పే ప్రక్రియ ఎవరికీ లేదు. వాళ్ళొచ్చి మరి క్రైస్తవ బోధకులుగా ఉన్న వాళ్ళ దగ్గరకొచ్చి మరి వాళ్ళ నీతితో మరి దేవుడు పరిపూర్ణంగా రాసిన ఈ మాటల్ని వక్రీకరించి వాళ్ళ ముందు పెడుతుంటే వాళ్ళెక్కడ కూడా మాట్లాడలేక ఆహ్, చాలా ఎలా ఉందంటే వాళ్ళని ఫేస్ చేయలేక చాలా ఇబ్బందికి గురైపోయి, ఏంటి నిజంగా దేవుడు తప్పు రాసేసాడా? వీళ్ళింత గొప్పగా ఉన్నారేంటి? అన్న స్థాయికి క్రైస్తవ్యం వెళ్ళిపోయి ఎక్కడ కూడా దేవుని ఇష్టాలకు, దేవుని ఆలోచనలకు ఆహ్, లోను కాకుండా వాళ్ళ యొక్క ఉద్దేశాల్ని ఉండటం వల్ల అక్కడ ఎవరైతే అన్యులుగా ఉండి మరి శాస్త్రులుగా గాని, పరిసయ్యులుగా అంటే ఇశ్రాయేలు శాస్త్రులు, పరిసయ్యుల గురించి కాకుండా లోకంలో మరి శాస్త్రవేత్తలుగా ఉన్నవాళ్ళు గాని, లోకంలో వేరే మతాల్లో గొప్పగా ఉన్నవాళ్ళు గాని, వీళ్ళందరూ వచ్చి బైబిల్ గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే, ఎక్కడ కూడా సరైన సమాధానం చెప్పలేక మొఖం తెల్లబుచ్చుకుంటున్నారు. ఎందుకంటే మంది శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మన నీతి అధికంగా లేదు. ఇక్కడేమంటున్నారు యేసుక్రీస్తు వారంటే, శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మన నీతి చాలా అధికంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కోరుకున్నప్పుడు మాత్రమే మరి లోకంలో నుంచి ఎదురైన ఈ స్వనీతి ఏదైతే ఉందో, లోకంలో ప్రజలు కల్పించుకున్న నీతి ఏదైతే ఉందో, దాన్ని విభజించుకుంటూ ఏదైతే నీతో, ఏదైతే ఆహ్, దేవుని నీతి కాదో, ఏదైతే దేవుని నీతి కాదో ప్రతీదీ విభజించుకుంటూ సరైన దాన్ని ఎంచుకుని ముందుకు వెళ్ళొచ్చు. మరి అలాంటిది ఎలా చేయాలో రోమపత్రిక 12 అధ్యాయము 2 వచనంలో ఒక మాట మరి పౌలు గారి చేత దేవుడు రాయిస్తూ రోమపత్రిక 12వ అధ్యాయము 2 వచనంలో ఒక విషయాన్ని రాయించారు. అది మనం చూసినట్లయితే రోమపత్రిక 12 అధ్యాయము 2 వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. ఇక్కడేమంటున్నారంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఇదిగో లోకంలో చాలా నీతులున్నాయి. ఒక్కొక్క మతం ఒక్కొక్క నీతిని స్థాపించింది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నీతిని స్థాపించాడు. ఒక్కొక్క ప్రజాంగం ఒక్కొక్క నీతిని స్థాపించి, ఆ నీతిలో ఇదే నీతి, ఇదే దేవుడు అన్నట్టు చూపించి మిమ్మల్ని నరకానికి నడిపించేస్తున్నారు. కాబట్టి అలాంటిది కాక దేవుని చిత్తమేంటో, దేవుని ఇష్టమేంటో దాన్ని పరిశీలించి ఆ నీతిని స్థాపించి బూనుకోమని ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటం వల్ల రూపాంతరం పొందిటి. అంటే ఒక ఒక స్థితిలో నుంచి ఒక నూతనమైన స్థితిలోనికి మనం మారాలి. దేవుని వాక్యంతో ఒక పాత స్థితి నుండి కొత్త స్థితికి మనం మారాలని వాక్యం ద్వారా ప్రతి విషయాన్ని లోకనీతి ఏంటి, దైవనీతి ఏంటి మార్చుకుని వెళ్ళమని చెబుతూ మనకి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఏం జరిగిందో గల్తీలు రాసిన పత్రిక 4 అధ్యాయం 10వ వచనంలో చూస్తే గల్తీలు రాసిన పత్రిక 4 అధ్యాయం 10వ వచనం. గల్తీ పత్రిక 4 అధ్యాయం 10వ వచనం. పౌలు గారు ఏం చేశారంటే, ఇదిగో మరి పాత నిబంధనలో అనేకమైన విషయాలు మరి దేవుడు పాత ధర్మశాస్త్ర గ్రంథంలో గాని, పాత నిబంధనలో అనేక ప్రవక్తల గ్రంథంలో గాని, అనేకమైన విషయాలు రాయించి మీరెలా ఉండాలని చెప్పినప్పుడు శాస్త్రుల్లో గాని, పరిసయ్యుల్లో గాని అనేకమంది ఏం చేశారంటే, ఇదిగో మా దేవుడి నీతి, దేవుడికి అనుకూలంగా ప్రతి విషయాన్ని మనం తీసుకెళ్తే ఎక్కడ కూడా మన ఆలోచనలు నెగ్గవు. మనం బాగుండము. మనం డబ్బులు సంపాదించుకోలేము. మన ఇష్టాలు ఎక్కడ కూడా నెరవేరవు. మనం అధికారులుగా ఉండలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇశ్రాయేలుని గాని, ఈ దేవుని జనాంగాన్ని గాని, అలాగే దేవుని పిల్లల్ని గాని మనం ఏంటంటే మన స్వనీతి, మన సొంత నిర్ణయాలు వాళ్ళ మీద ఉంచి వాళ్ళను పక్కదారి పట్టించాలి. పక్కదారి పట్టించినప్పుడే దేవుని నీతి వాళ్ళకి తెలీదు. కాబట్టి మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు వాళ్ళ మదిలో పెట్టాలి. పెట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించి ముందుకెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు రావటం, యేసుక్రీస్తు వారు అనేకమైన విషయాలు చెప్పి, ఇదిగో శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలని వాళ్ళకి చెప్పి, ఒక సరైన క్రమంలోనికి తీసుకొచ్చి చాలా విషయాలు యేసుక్రీస్తు వారు ద్వారా గాని, అక్కడున్న అపోస్తుల ద్వారా గాని, శిష్యుల ద్వారా గాని చెప్పించి వాళ్ళందరిని కూడా ఒక క్రమబద్ధంగా ఒక న్యాయమైన పద్ధతిలో మరి నూతన నిబంధన చట్టంలోనికి వాళ్ళు తీసుకొచ్చి చక్కటి విషయాలు వాళ్ళకి చెప్పి నడిపిస్తుంటే పౌలు గారు మరి చక్కగా తీర్చిదిద్ది అందులో మరి అపోస్తుల్లో పౌలు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మరి చక్కటి విషయాలు చెప్పి తీర్చిదిద్ది మరి వాళ్ళని సత్యం వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు సత్యం వైపు నడుచుకోకుండా వాళ్ళేం జేస్తున్నారు ఒకసారి గల్తీలు రాసిన పత్రిక
4 అధ్యాయం 10 వచనంలో మనం చూద్దాం. గల్తీయులు రాసిన పత్రిక 4 అధ్యాయం 10 వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అని అంటున్నారు. అంటే ఈ వీళ్ళేం చేస్తున్నారంట చక్కగా నూతన నిబంధన చట్టంలో నూతన నిబంధన చట్టంలో ఏదైతే మనకు వచ్చిందో దాంట్లో మరి ప్రారంభ క్రైస్తవులను గాని, ప్రారంభంలో ఉన్న వీళ్ళందరినీ మరి దేవుని వైపు నడిపించి చక్కగా తీర్చిదిద్దుతూ వెళ్తుంటే అక్కడ శాస్త్రుల్లో గాని, పరిసయ్యుల్లో గాని ఏదైతే ధర్మశాస్త్రాన్ని వక్రీకరించేసి ఒక కొత్త ధర్మశాస్త్రాన్ని వాళ్ళ మధ్యలో రెడీ చేసుకుని అది ప్రజల మధ్య పెట్టి వాళ్ళని తప్పుడు దోవలో నడిపిస్తున్న వీళ్ళందరూ కూడా మరి సత్యవాక్యంలో ఉన్న వీళ్ళందరిని కూడా చెడగొట్టేశారంట. చెడగొట్టేసి ఇవన్నీ మీరు పాటించాలి, దీన్ని పాటించాలి, దీన్ని పాటించాలి, దీన్ని పాటించాలి అని రకరకాల ఉద్దేశాలు పెట్టి అందులో దినములు ఇదిగో పలానా డే ఉంది జాన్యువరి 1, పలానా డే ఉంది డిసెంబర్ 25, పలానా డే ఉంది ఈస్టర్ డే, పలానా డే ఉంది గుడ్ ఫ్రైడే. ఇవన్నీ మనం పాటించాలి. ఎందుకంటే వీళ్ళందరూ అప్పుడున్న శాస్త్రులు పరిచయులు లాంటి వాళ్ళే ఇప్పుడు మనకి బోధకులుగా అనేక సంఘాల్లో మరి పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తూ అనేక మంది ఆత్మలను నడిపించే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో క్రిస్మస్ 25 దేవుడు విషయంలో మీరు ఇలా చెయ్యాలి. ఈరోజు దేవుడు పుట్టినరోజు. వాళ్ళు స్వనీతి అది. వాళ్ళు స్థాపించుకున్నారు. పలానా డేట్ పెట్టుకుంటే బాగుంటది కదా! ఇదిగో పలానా డేట్‌లో ఇదిగో యేసుక్రీస్తు వారు పుట్టారు. కాబట్టి ఆయన పుట్టినరోజున మనం జరుపుకుందాం. ఇదిగో మీరు దినములను, మాసములను ఇదిగో లెంట్ డేస్ వచ్చేసినాయి. ఇదిగో ఫిబ్రవరి పలానా డేట్ నుంచి మన బుధవారం ఎప్పుడో స్టార్ట్ అయిందంట. ఈ ఈ డేట్ నుంచి కూడా మనం లెంట్ డేస్‌ని పాటిద్దాం. లెంటను అనుసరిద్దాం. 40 రోజులో ఎన్ని రోజులు ఇది ఉంటది. ఇదంతా మనం పాటించాలి. ఆ 40 రోజులు ఎప్పుడు కూడా నాన్ వెజ్ ముట్టకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, శుభ కార్యక్రమాలు ఏమి జరిపించుకోకూడదు, కొత్తవేమి మనం కొనుక్కోకూడదు. ఇవన్నీ మనం పాటించాలి. ఎందుకంటే వీళ్ళు స్వనీతిని దేవుని నీతి అని చెప్పి వీటన్నిటిని స్థాపిస్తున్నారు. మరి లెంట్ డేస్ ఉన్నాయని బైబిల్ పరంగా మనం అడిగితే ఏ విధమైన ఆధారం కూడా బైబిల్‌లో మనకి ఎక్కడ లేదు. అందుకనే రోమపత్రికలో ఒక విషయం మనం ప్రారంభంలో చూసాం. 10వ అధ్యాయము 2, 3 వచనాల్లో 10వ అధ్యాయం 2, 3 వచనాల్లో అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎవరి ఆసక్తి? దేవుడంటే ఇష్టమే. ఇప్పుడున్న ప్రజలందరికీ, ఇప్పుడున్న క్రిస్టియన్స్‌కి అందరూ యేసుక్రీస్తు వారినే ఆరాధిస్తారు. తండ్రి అయిన దేవుడినే కొలుస్తారు. ఆయనే మా తండ్రి అని ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు వారిని ఈయనే మా రక్షకుడు అని ఒప్పుకుంటారు. అంటే భక్తుంది. భక్తుంది. కానీ ఆళ్ళ భక్తి ఎలాగుందో చూడు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరగక తన స్వనీతిని స్థాపించబూనుకొనుచున్నారు. తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇదిగో దేవుని నీతి ఏమో మీరు ఈ క్రిస్మస్ గాని, ఈ లెంట్ డేస్ సంబంధించినవి గాని, ఈ గుడ్ ఫ్రైడే గాని, ఈ ఈస్టర్ సండే గాని, ఈ భస్మ బుధవారం గాని, ఇవన్నీ మేమేమి స్థాపించలేదు. ఎక్కడ కూడా మేము పెట్టలేదు. ఎక్కడ కూడా బైబిల్ దీనికి ఎక్కడ కూడా అనుకూలంగా చెయ్యమని గాని ఎక్కడ మాట్లాడలేదు. ఎక్కడ చెయ్యొద్దని పూర్తిగా చెప్పలేదు. ఎక్కడ చెయ్యమని అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే చెయ్యమన్నది పరిపూర్ణమైన గ్రంథం బైబిలు. ఇందులో చెయ్యమన్నది ఏంటన్నది చెప్పారు. చెయ్యకూడంది ఏంటన్నది చెప్పారు. క్షమించండి ఒక్క నిమిషం. క్షమించండి అంతరాయానికి. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చేసింది ఫోన్‌లో. అంటే బైబిల్‌లో ఎక్కడ కూడా ఈ ఈ విషయాలు ఈ జాన్యువరి 1 గురించి గాని, లెంట్ డేస్ గురించి గాని, ఈ క్రిస్టమస్ గురించి గాని, ఈస్టర్ సండే కోసం గాని, అలాగే గుడ్ ఫ్రైడే కోసం ఎక్కడ కూడా లేవు. కానీ ఏం చేస్తారు? వీళ్ళందరూ భక్తిపరులే. భక్తిపరులుగా కనిపిస్తారు. చక్కగా చర్చ్‌కి వెళ్తారు. చక్కగా బైబిల్ పట్టుకుంటారు. వెళ్ళి చర్చెస్‌లో కూర్చుంటారు. వాక్యం వింటారు. యేసుక్రీస్తు వారినే ప్రకటిస్తూ ఉంటారు. వాక్యం చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళెక్కడ కూడా దేవుని నీతిని అనుసరించట్లేదు. వీళ్ళు తమ స్వనీతిని అనుసరిస్తున్నారు. వీళ్ళందరిని మైండ్‌లో పెట్టుకొని ఒక్కసారి మళ్ళీ రోమపత్రిక 10వ అధ్యాయం 2, 3 వచనాలు మనం చూసినట్లయితే,
వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇప్పుడు క్రైస్తవులు కూడా అప్లై చేసుకొని చెప్పొచ్చిది. వారు ఇప్పుడున్న క్రైస్తవులందరూ దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇదిగో వారి ఆసక్తి క్రిస్మస్ చేయాలని, వారి ఆసక్తి ఆహ్, గుడ్ ఫ్రైడే చేయాలని, వారి ఆసక్తి ఈస్టర్ చేయాలని, వారి ఆసక్తి భస్మ బుధవారం చేయాలని, ఇలాగ ఈ విధమైన ఆసక్తితో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ విధమైన ఆలోచనలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుడైతే ఏదైతే ఒకటి చెప్పారో దానికి అనుగుణంగా మనం చేయాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాట మనం చెయ్యాలి. ఆయన ఒక మాట చెయ్యొద్దు అన్నాడనుకో దాని జోలికి మనం వెళ్ళకూడదు. అందుకనే నిర్గమకాండంలో మరి ఒక విషయాన్ని నిర్గమకాండంలో అక్కడున్న ఇశ్రాయేలుని ఉద్దేశించి మన ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు మొదట 3 ఆజ్ఞలు మనం చూసేది మొదట 3 ఆజ్ఞలు మనం చూసినట్లయితే నిర్గమకాండం 20వ అధ్యాయము 1 నుంచి మరి ఈ 19, 20 వరకు ఈ 10 ఆజ్ఞలకు సంబంధించిన విషయాలు మనకు కనిపిస్తుంటాయి. ఇందులో ఏమంటున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటున్నాడు. అలాంటి దేవుడిని మీరు ఒకేళ ఆకాశంలో కనుగొంటారేమో. ఒకవేళ కనుగొంటే అది నాకు వ్యతిరేకమైంది. ఒకవేళ భూమి మీద ఏమన్నా మరి రాయుల్లో గాని, రప్పల్లో గాని, చెట్లల్లో గాని అక్కడ ఏమన్నా కనుగొంటారేమో. అది నాకు విరుద్ధమైంది. ఒకేళ నీళ్ళల్లో ఏమన్నా చేపలను తీసుకొచ్చేసి లేకపోతే చేపల్లో నీళ్ళల్లో ఉండి బ్రతికే జీవుల్ని తీసుకొచ్చేసి ఇదే నా దేవుడని ఏమన్నా చూపిస్తావేమో. అది కూడా నాకిష్టమైంది కాదు. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఇయన్నీ చెయ్యమని చెప్తున్నాడు. తర్వాతొచ్చేసి చేయకూడదు, చేయకూడదు, చేయకూడదు అని చెప్తున్నాడు చూడు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, చెయ్యొద్దు, దొంగతనం చేయటం చెయ్యొద్దు, ఈ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు అటువంటియేమీ పలకూడదు. అంటే కొన్ని చేయమని చెప్తున్నాడు, కొన్ని చెయ్యొద్దని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం చివరికెళ్ళినప్పటికీ ప్రతి విషయాన్ని కూడా పరిపూర్ణంగా చెప్పేస్తున్నాడు. ఇందులో ఒక విషయాన్ని తీయొద్దు, ఒక విషయాన్ని చేర్చొద్దు. ఇది పరిపూర్ణమైన గ్రంథము. ఇందులోంచి ఒకటి తీయొద్దు, ఒకటి చేర్చొద్దు. ఒకటి తీసినా, ఒకటి చేర్చినా కూడా మీరు ఆజ్ఞను అతిక్రమించిన వారు. వీళ్ళేం చేశారు, ఇదిగో ఈ 66 పుస్తకాలు కాకుండా క్రిస్టమస్‌ని తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు. ఇందులో పెట్టేసి ఇందులోంచి ఆ క్రిస్టమస్ అనే కాన్సెప్ట్ పెట్టి ఇందులోంచి దేవుడిని బయటికి తీసుకొస్తున్నారు. మళ్ళీ లెంట్ డేస్ అనేవి ఇందులో తీసుకొచ్చి పెట్టేశారు. ఇందులోంచి దేవుని యొక్క ఉద్దేశాలు కాని ఉద్దేశాలు అవును అని తీసుకెళ్తున్నారు. ఇక్కడేమన్నాడు దేవుడు? చేయొద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. వీళ్ళు చేస్తాము అని చెప్పారు. తర్వాత ఇంకొక విషయాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ అందులో పెట్టారు. అందులోని చేస్తాము అని చెప్తున్నారు. అక్కడేమో బైబిల్‌ని అడిగితే ఇది ఎక్కడ కూడా లేదు. చెయ్యొద్దని ఖచ్చితంగా ఉంది. ఇవెక్కడ కూడా చెయ్యమని లేదు, చెయ్యొద్దని లేదు. ఎందుకు వీళ్ళు కొత్త విషయాలను తీసుకొచ్చి పెడుతున్నారంటే, వాళ్ళు స్వకీయమైన తమ సొంత ఆలోచనలు ఎంచుకుని, తమ సొంత ఆలోచనలో దేవుడిని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. లోకంలో ఒక నీతుంది. ఎలాంటి నీతంటే, ఇదిగో ఫలానా భర్త చనిపోయిన ఆవిడని తీసుకొచ్చి ఈవిడ విధవరాలు అని కన్ఫర్మ్ చేసేస్తుంది. అదే బైబిల్‌ని అడిగామనుకో, అవును విధవరాలున్నారు. విధవరాలను ఆదుకోవాలి అని అన్నది. వీళ్ళేం చేస్తున్నారు, ఈ ఒక వచనాన్ని మనకు చూపిస్తున్నారు. యాకోబు పత్రిక అయిపోయిందండి కొన్ని నిమిషాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాల్యమును తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటే. అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలంట. వీళ్ళేం చేస్తున్నారు విధవరాండ్రను అంటే, మరి భర్త చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా విధవరాండ్ర లెక్కలో చేర్చేశారు. ఇది లోకంలో నీతి. ఎలా ఉందంటే, భర్త చనిపోతే విధవరాండ్రు అని కన్ఫర్మ్ చేసేసారు. మరి బైబిల్‌ని అడిగితే ఏం చెప్తుంది అసలు విధవరాండ్ర కోసం? ఎవరు విధవరాండ్రు? ఎవరు విధవరాండ్రు కాదు. ఎందుకంటే ఇది లోకనీతి. భర్త చనిపోయిన వారందరూ విధవరాండ్రు ఆ లెక్కలో చేర్చేస్తాం. ఇది లోకనీతి. మరి దేవుని నీతి ఏంటి? ఎవరు విధవరాండ్రు? ఏం చెప్తుందో ఒకసారి అది కూడా చూస్తే తిమోతికి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక
మొదటి తిమోతి 5వ అధ్యాయము 9వ వచనంలో. ఏంటి విధవరాండ్ర ఎవరని లోకంలో అడిగితే, లోకనీతి ఏం చెప్తుందంటే భర్త చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా విధవరాండ్రే. మరి అసలు బైబిల్ ఏం కన్ఫర్మ్ చేస్తుంది అనంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్యై సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయబోనుకున్నదైతే ఆమెని విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. ఇక్కడ చెప్తున్నాడు విధవరాండ్ర ఏమి ఉండాలంటే క్వాలిటీస్ 60 సంవత్సరాలు దాటి ఉండాలంట. ఒక్క పురుషునికే భార్య అయి ఉండాలంట. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలులు. సత్క్రియలకి పేరు పొందిన సత్క్రియలు అంటే సత్ అంటే వాక్యము. వాక్య సంబంధమైన క్రియల్లో పాలు పంపు కలిగి ఉండి వాక్య సంబంధమైన క్రియల్లో తను అనేక మంది చేత చేయిస్తూ మరి సత్క్రియలు ఒక నిమిషం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని కూడా మరి దేవుని యందు భయభక్తులుగా పెంచి వాళ్ళను కూడా తీర్చిదిద్ది దేవుని జ్ఞానంలో నడిపించి వాళ్ళు ఎవరైతే ఆ కోవలో ఉన్నారో వాళ్ళని విధవరాండ్ర లెక్కలో చేర్చాలంట. ఒకటి 60 సంవత్సరాలు దాటి ఉండాలి. సత్క్రియలు చేయడానికి ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సత్క్రియల విషయంలో చాలా అలర్ట్‌గా ఉండి సత్క్రియల విషయంలో ముందుకు నడిపిస్తూ ఉన్న ఆవిడగా ఉండాలని. నెక్స్ట్ 3 పిల్లల్ని కూడా సత్యమందు ప్రతిష్ఠించాలంట. సత్యమందు వాళ్ళని అభివృద్ధి చెందేలాగా చేసి, సత్యంలో నిలబడేలాగా చేసి, వాళ్ళు కూడా మరి సత్య సంబంధమైన క్రియలు చేస్తూ కలిగి ఉన్న వాళ్ళని విధవరాండ్ర లెక్కలో చేర్చమంటుంది. ఇక్కడ లోకనీతి ఏం చెప్తుందంటే భర్త చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా విధవరాండ్రే. దేవుని నీతి ఏం చెప్తుందంటే ఇది కాదు. దేవుని నీతి ఏంటంటే ఇదిగో 60 సంవత్సరాలు దాటి ఉండి మరి ఈ విధమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు ఈ తిమోతి పత్రిక 5వ అధ్యాయం 9-10 ఇంకా కిందకెళ్తే చాలా విషయాలు చెప్తూ ఉంటాడండి. ఇవైతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దేవుని నీతిని నెరవేర్చే విధవరాండ్రు. వాళ్ళని విధవరాండ్ర లెక్కలో చేర్చండి గాని మరి వాళ్ళ లెక్కల్లో చేర్చొద్దని చెప్తున్నాడు. అలాగే సంఘ పెద్దలు అని అంటారు. మరి బయట సంఘాలు మనం చూస్తే పిల్లలుండరు. సరైన వాక్యం మీద అవగాహన ఉండదు. వాళ్ళ ఇష్టానుసారంగా మరి లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు సంఘ పెద్దగా కనిపిస్తుంటాడు. దానికోసం ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దానికోసం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య గుంటూరు ప్రాంతంలో కూడా సంఘ పెద్దలు నిర్ణయించే ఈ ప్రక్రియలో మరి ఎలక్షన్ ఏదో జరిగితే ఆ ఎలక్షన్‌లో మరి గొడవలు జరిగితే ఒక సంఘ పెద్దని చంపేశారంట. ఇవి మనం రెగ్యులర్‌గా వార్తల్లోను, యూట్యూబ్‌లోను వాటిల్లోను మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ జరిగిందంటే ఇదంతా కూడా సంఘంలో జరిగింది. ఎక్కడైతే దేవుడు మరి ప్రకటించబడుతున్నాడో, ఎక్కడైతే దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలో మరి అక్కడ ఇదంతా జరుగుతుందంట. అది కూడా మరి ఎలా ఉండాలి? లోకనీతి మరి వీళ్ళు స్థాపించుకున్నారు కదా! సంఘంలో ఎవరో ఒకరిని పెట్టేద్దాం. ఎవరైతే డబ్బుల విషయంలో బాగా అలర్ట్‌గా ఉండి బాగా లెక్కపెడతారో, డబ్బుల విషయంలో బాగా ఎవరు కౌంటింగ్ బావుంటుందో, ఎవరు జాగ్రత్తలు బాగా చెప్తారో వాళ్ళని ట్రెజరర్ కింద పెట్టేద్దాం. వాళ్ళ నీతి అది. తర్వాత ఇంకొక విషయంలో ఎవరైతే బాగా అలర్ట్‌గా ఉండి ప్రతి కార్యక్రమాన్ని చక్కగా చేస్తారో వాళ్ళని ఇలా పెద్దలుగా పెట్టేద్దాం. మరి బైబిల్ దగ్గరకొచ్చి అడిగినప్పుడు అలా పెట్టొద్దు. ఒక రూలు, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఒక క్రమం బైబిల్‌లో ఉంది. దాని ప్రకారమే మరి సంఘ పెద్దని నిర్ణయించాలి. దాని ప్రకారమే సంఘంలో ఉన్న వాళ్ళని నడిపించుటకు ఒక పెద్దని నిర్ణయించాలి. దానికి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ప్రకారమే మరి నిర్ణయించాలని మరి చెప్తుంది. ఆ విషయాన్ని మనం తిమోతి పత్రిక 1వ అధ్యాయము మూడో క్షమించండి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దాం. మొదటి నుంచి 6 వచనాలు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. దొడ్డ పని అంటే మంచి పని. మంచి పనిని ఆపేక్షిస్తున్నాడు. వెరీ గుడ్. ఎవరైతే అధ్యక్ష పదవిని కోరుకుంటున్నాడో, సంఘంలో పెద్దగా ఉండాలని కోరుకుంటున్నాడు. వెరీ గుడ్. చాలా మంచిది. ఆయనకి మరి తీసుకోవటానికి అర్హత ఉంది. ఆ పని చేయటానికి అర్హత ఉంది. కాబట్టి మంచి పనిని ఎన్నుకుంటున్నాడు. ఎందుకంటే సంఘంలో ఒక పెద్దగా ఉండి
ప్రతి విషయాన్ని ముందుకు నడిపించాలంటే చాలా గొప్పది దేవుడిచ్చిన బాధ్యత ప్రకారం చూస్తే. చాలా మంచిది. ఆ మాట నమ్మదగింది. అధ్యక్షుడగుటకు అధ్యక్షుడగువాడు నిందారహితుడును. ఎవరైతే అధ్యక్ష పదవికి ఎన్నికవ్వాలి ఉంటున్నాడో ఆ వ్యక్తికి ఉండవలసిన మొదటి క్వాలిటీ ఏంటంటే, అధ్యక్షుడగువాడు నిందారహితుడును. ఆయన మీద ఏ విధమైన నిందలు ఉండకూడదు. 1. 2 ఏకపత్ని పురుషుడును. మితానుభవుడును. ప్రతి విషయంలో చక్కటి అనుభవం కలిగి, ప్రతి విషయాన్ని చక్కగా స్వీకరించి, చక్కగా క్రమబద్ధీకరణలో ముందుకు తీసుకెళ్ళేవాడై ఉండాలంటారు. తర్వాత స్వస్థ బుద్ధి గలవాడును. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. ప్రతి విషయంలో చక్కగా ప్రతి విషయాన్ని, ప్రతి కోణంలోనూ, ప్రతి విధంగా కూడా చాలా క్రమంగా ఆలోచించి, మంచి బుద్ధి ఉండాలంట. ప్రతి విషయం కూడా క్రమంగా ఆలోచించి, స్వస్థ బుద్ధి గలవాడును. మర్యాదస్తుడును. మర్యాద ఉండాలంట. "ఒరేయ్! పోరా! ఒరేయ్! ఇలా రారా!" అని రకరకాలుగా వంకర మాటలు పలికే నోరు ఉపయోగించకుండా, చాలా పద్ధతిగా మాట తీరు గాని, మాట పద్ధతి గాని, ఆలోచన విధానం గాని చాలా పద్ధతిగా ఉండాలి. మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును. ఎవరన్నా పెద్దవాళ్ళు మరి వాక్యం బోధించడానికి, వాక్యం చెప్పడానికి ఎవరైనా పెద్దవాళ్ళొచ్చినప్పుడు, వాళ్ళు చక్కగా స్వీకరించి, వాళ్ళకొక గది ఏర్పాటు చేసి, వాళ్ళకి భోజనాలు సిద్ధపరిచి, వాళ్ళకి భోజనాలు పెట్టి, వాళ్ళని బాగా చూసుకొని, మళ్ళీ వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఏ విధమైన లోటు చేయకుండా, ప్రతి విషయంలోనూ చాలా దగ్గరగా ఉండి, ప్రతి విషయంలోనూ ఎక్కడ వాళ్ళకి లోటు చేయకుండా, ప్రతి విషయంలోనూ అతిథి ప్రియుడై ఉండాలంట. అదే అంటున్నాడు. అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి. మళ్ళీ ఇయన్నీ చేస్తే సరిపోదు. వాళ్ళు వాక్యం చెప్పాలి. ఏదైనా వాక్యం ఇచ్చేసి, వాక్యం చెప్పమంటే చక్కగా వాక్యం చెప్పాలి. అనేక మందిని సంఘంలో నడిపించి, సత్యం వైపు నడిపించేవాడుగా ఉండాలి. ప్రతి విషయంలోనూ అనుభవం కలిగి ఉండాలి. ఆహ్, మద్యపానియు కొట్టువాడును కాక, మందు కొట్టేవాడు కాకూడదంట. మద్యం జోలికి వెళ్ళకూడదంట. సాత్వికుడును, జగడమాడని వాడును, అబద్ధాలు చెప్పని వాడునంట. ధనాపేక్ష లేనివాడునై, డబ్బులంటే అసలు ఆశ లేకుండా, కావాలంటే నేనే నా జేబులోంచి నేను డబ్బులు తీసి, ఇదిగో మీ అందరికి ఖర్చు పెడతాను. మీది నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా డబ్బులు? ఇయి నేను ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. నా జేబులోంచి నేను ఫస్ట్ ఖర్చు పెడతాను. మీరు ఆ పని నిమిత్తం దేవుని పని ఏదైనా ఉంటే మీరివ్వండి. మీరిచ్చినా ఇవ్వకపోయినా సరే నేను ఖర్చు పెట్టేస్తాను. ఏప్రిల్ నెలలో 10 నుంచి 13 తారీఖుల వరకు మీటింగ్‌లున్నాయి. ఒక్కొక్క కాలేజీకి హైదరాబాద్‌లో సమ్ అమౌంట్ అమౌంట్‌ని నిర్ణయించారు. నిర్ణయిస్తే సంఘం మీద భారం పడతదేమన్నకి సంఘం మీద భారం పడతదేమోనని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అప్పుడే ఒక 2,00,000 సిద్ధపరచడానికి అప్పు చేసి, నా సంఘం మీద నేను భారం వేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నేనే దాన్ని చేసేయాలి. ఎలా చేస్తే బావుంటదని ఒక 2,00,000 ఎప్పుడో ఏప్రిల్ నెలలో మీటింగ్ కోసం ఇప్పటి నుంచే సిద్ధపరిచేయటానికి మరి ఒక సహోదరుడు మన మధ్య ఉన్నారాయన డబ్బులు సిద్ధపరిచేస్తున్నాడు. అంటే సంఘం మీద భారం పెడితే ఏమో వాళ్ళు డబ్బులు సంపాదించేవాళ్ళో కాదో, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో మనం వాళ్ళ మీద ఎందుకు భారం పెట్టడం? అదేదో నేనే పెట్టుకుంటాను. నా వల్ల అయితే నేను అంతే చేస్తాను. ఇదిగో ప్రతి సంవత్సరం ఇంత డబ్బు నేను రెడీ చేసి పిల్లల కోసం నేను ఖర్చు పెట్టేయాలి. ఇదంతా సిద్ధపడుతున్నారంట. బోధింపదగిన వాడై ఉండి మద్యపాని కొట్టని వాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇవన్నీ క్వాలిటీసు సంఘ పెద్దకి ఉండాలి. మరి లోకంలో కాదు. మన క్రైస్తవ్యంలో ఇప్పుడున్న సంఘ పెద్దలు ఎలా ఉన్నారంటే, ఎందుకు సంఘ పెద్దగా ఎన్నుకుంటున్నారంటే, ఎందుకు సంఘ పెద్దగా వెళ్లి హత్యలు చేసేసి మరి ఆ సంఘ పెద్దని బాప్టిస్ట్ చర్చ్‌లో జరిగిందంట ఇది. హత్యలు చేసేసి మరి ఒక మనిషిని చంపేసి, ఆ పదవి కోసం పోటీ పడుతున్న ఎదుటి వ్యక్తిని నెగ్గేస్తాడేమోని భయంతో నైటే చంపేసి, మరి ఎవరికీ తెలియకుండా ఆ పదవిని ఆశించటం కోసం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే కోట్ల రూపాయల ఆస్తి, కోట్ల రూపాయలు భక్తుల ద్వారా ఆ డబ్బు మరి చందా రూపంలోను, కానుకల రూపంలోను వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆ డబ్బుతో ఏం చేయాలి? మనం ఎలాగన్నా దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. మనం ఇష్టం వచ్చినట్టు అనిపించుకోవచ్చు. కార్‌లు కొనుక్కోవచ్చు, బిల్డింగ్‌లు కట్టుకోవచ్చు. మన ఇష్టాలన్నీ నెరవేర్చుకోవచ్చు. దేవునికి ఇష్టం కానివన్నీ లోకంలో ఇష్టాలు. ఇవన్నీ మనం చక్కగా నెరవేర్చుకోవచ్చు. కావాలంటే డబ్బుల్ని ఎలాగన్నా మనం సంపాదించుకోవచ్చు. మనం ఆ డబ్బుల్ని ఎలాగన్నా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారే సంఘ పెద్ద స్థానం మనకొచ్చేసిందనుకో, మన ఇష్టం. మనం ఎలాగన్నా చేయొచ్చని ఎంతవరకు ఎళ్ళిపోయిందంటే, సంఘ పెద్దగా పోటీ పడుతున్న వ్యక్తిని చంపేసి, ఆ వ్యక్తి ప్లేస్‌లో
వెళ్లి కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ప్రతి సంఘాల్లో జరుగుతూనే ఉన్నాయి. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలంట. అసల తిట్టకూడదంటే వీళ్ళేం చేస్తున్నారంటే చంపేస్తున్నారు మనిషిని. అంటే లోకంలో క్రైస్తవుల్లో నీతి, లోకనీతి ఎలాగుందో ఆ నీతి గాని, అలాగే దేవునికి సంబంధించిన నీతి గాని ఎలా ఉందో చూస్తే చాలా తేడా మనకు కనిపిస్తుందిక్కడ. దేవునికి సంబంధించిన నీతి చాలా గొప్పగా ఉంది. లోక సంబంధమైన నీతి చాలా వ్యతిరేకంగా ఉంది. అలాగే మరి మనం ఏం చేస్తామంటే మన బంధువులనే పిలుచుకుంటాం. మన బంధువులకే ఇస్తాం. మన రక్త సంబంధులనే మన ఇంట్లో ఏదన్నా వివాహాలు గాని, శుభ కార్యక్రమాలు గాని జరిగితే వాళ్ళనే పిలుచుకొని వాళ్ళకే భోజనాలు పెట్టి, వాళ్ళకి గిఫ్ట్‌లు ఇస్తాం. ఎందుకంటే తిరిగి మళ్ళీ వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు కాబట్టి. నేను ఒకరిని చూసాను. ఎలా ఉందంటే పెళ్ళికి వెళ్లారు. పెళ్ళికి వెళ్తే వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ స్తోమత అంతా చూసి రూ. 10,000 గిఫ్ట్ ఇస్తే ఈళ్ళు మళ్ళీ తిరిగి మనకి ఆ రూ. 10,000 గిఫ్ట్ ఇచ్చేస్తారా? ఇవ్వలేరా? ఈ టైపు భార్యాభర్తలు ఆలోచిస్తున్నారండి. ఆలోచించి వీళ్ళు ఇవ్వలేరు. కాబట్టి ఒక 2,000 ఇచ్చేద్దాం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా 2,000 కదా! మ్యాటర్ లేదు. పోతే పోయింది అనుకున్నట్టు వాళ్ళేం చేశారంటే ఆ 2,000 చదివించేసి తిరిగి ఇవ్వలేరు కదా! ఆ 2,000 ఇచ్చేద్దాం. ఒకవేళ తిరిగిచ్చినా 2,000 ఇవ్వగలుగుతారో వాళ్ళ స్తోమత అంత ఉందని చెక్ చేసుకొని మరి లోకంలో తమ బంధువులకి, తమ అనుకూలమైన వాళ్ళకి వాళ్ళ రేంజు చూసుకొని వాళ్ళ రేంజ్‌కి తగ్గట్టే మరి కుటుంబంలో ఉన్న కుటుంబాలని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఏ కుటుంబం అయితే వాళ్ళ రేంజ్‌కి అనుకూలంగా దగ్గరగా ఉంటుందో వాళ్ళనే వాళ్ళనే బంధువులుగా స్వీకరించి, తోటివారైనా, తమ్ముళ్ళైనా, అన్నలైనా వాళ్ళకి దగ్గరగా వాళ్ళ ఆస్తులు గాని, వాళ్ళ విలువలు గాని వాళ్ళకి దగ్గరగా లేనప్పుడు వాళ్ళని పక్కన పెట్టేసి, బయట వాళ్ళని వాళ్ళ స్థాయికి సరిపడే వాళ్ళని మాత్రం తెచ్చుకొని, వాళ్ళతో కుటుంబ బంధాలు అనుభవిస్తూ, కుటుంబ సంబంధించిన శుభ కార్యక్రమాల్లో కానీ, ఏదైనా సరే వాళ్ళతో షేర్ చేసుకుంటూ, వాళ్ళకే తిరిగి పెడుతున్నారు. ఎందుకంటే, మనం ఏదైనా పెడితే తిరిగి వాళ్ళిస్తారు. మనం ఒక గిఫ్ట్ ఇచ్చామనుకో, అది తిరిగి రిటర్న్ గిఫ్ట్ వచ్చేస్తది. అదే లేని వాళ్ళకి ఇచ్చామనుకో అది రాదు. మరి బైబిల్‌లో అలా చెప్పట్లేదు కదా! బైబిల్ నీతి ఎలాగుంది? వేరుగా ఉంది. ఎవరిని తీసుకురామన్నాడు? బయటికెళ్ళిపోయి ఎవరైతే తిరిగి ఇవ్వరో, ఎవరైతే తిరిగి పెట్టలేరో, ఎవరైతే తిరిగి పెట్టడానికి సామర్థ్యం లేదో వాళ్ళకే చెయ్యండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి పెట్టలేరు కాబట్టి, ఇదిగో మీరిచ్చిందంతా కూడా పరలోకంలో మీ కొరకు ధనంగా మార్చబడిపోతుంది. లోకనీతి ఎలా ఉంది? దేవుని నీతి ఎలా ఉంది? మనం లోకనీతిని అనుసరించేవారుగా కాకుండా, దేవుని నీతిని అనుసరించి, దేవుని యొక్క ఇష్టాయిష్టాలను నెరవేరుస్తూ, ఆయనిచ్చిన లోకాన్ని మనం అందరం చేరుకునేవారుగా మన ఆలోచనలుండాలని, ప్రతి విషయంలోను ఒక కానుక విషయంలో గాని, సంఘంలో ఎవరైతే మరి లోటుగా ఉన్నారో, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారో, మనం ఆ ఇబ్బందుల్ని మనమందరం నింపేవారుగా, ఆ ఇబ్బందుల్ని వాళ్ళ నుండి దూరం చేసేవారుగా మనం ఆర్థికంగా గాని, ఒకవేళ ఆరోగ్యంగా వాళ్ళు లేకపోతే, వాళ్ళ ఆరోగ్య విషయంలో స్వస్థత పొందటానికి మనం చేసే ప్రయత్నాల్లో గాని, ఏ విషయంలోనైనా సరే, మనం క్రమంగాను బైబిల్ ఏ విధంగా అయితే చెప్పిందో, దేవుని నీతి ఆ నీతిని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మరి చక్కటి అవకాశాన్నిచ్చిన ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆహ్, అప్సిగూడ ప్రిన్సిపల్ సహోదరులు ప్రకాష్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, మరి గ్రూప్‌లో మరి నాతో పాటు వాక్యాన్ని పరిశీలించటంలో వచ్చిన మీరందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఎక్కడైనా పొరపాటుగా మాటలు మాట్లాడుంటే క్షమించమని, మరి చక్కటి విషయాలు మరి ధ్యానిస్తూ దేవునిలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అందరికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనములు.